ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు చౌటపాలెంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఇక స్వచ్ఛతపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన మంత్రి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పచ్చదనం పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నీటితో ఉమ్మడి ప్రకాశం జిల్లా సస్యశ్యామలం చేస్తామని మంత్రి తెలిపారు. వారసత్వ చెత్త క్లియర్ చేయడానికి సంవత్సరం పాటు పెట్టింది. మనం 14-12లో మీ అందరికీ బాగా గుర్తుంది. ఆ వాటిలో మనం 14-12లో ప్రతి గ్రామంలో కూడా సాలిడ్ వేస్ట్ షెడ్లు నిర్మాణం చేయటం, చెత్తని సెగ్రిగేట్ చేయటం, ఇవన్నీ మనం తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు క్రమంగా తప్పకుండా చేస్తున్నారు. ఒక్కొక్కసారి ప్లాస్టిక్ రహితంగా చేయాలనేటువంటి ఉద్దేశం, ఇంకోసారి డ్రైన్స్ క్లీన్ చేసుకోవటం, పోయిన వల్లగా ఎక్కడైనటువంటి వీధులు శుభ్రం చేసుకుంటాం, అదేవిధంగా ఊరికి మధ్యలో ఉన్నటువంటి రహదారులు క్లీన్ చేసుకోవటం, ఈ విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఫస్ట్ మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. మన వీధి, మన వార్డు, మన గ్రామం, మన మండలం, మన జిల్లా, మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా చేసే భాగంగా క్లీన్గా చేసేదో మనందరి సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉంటే చెత్త నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నాం. సీసాలనే తిరిగి వాడుకునే విధంగా మనం వాడుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, బెంచెస్ తయారు చేస్తున్నారు, ఎనర్జీ తయారు చేస్తున్నారు. ఈరోజు మనం తీసుకున్న దాని ప్రకారం ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఏదైతే చెప్పామో ఆ చెప్పిన విధంగా మనం ఎన్టీఆర్ భరోసా కింద 4,000